నయీంతో సంబంధాలున్న పోలీసులపై శాఖాపరమైన చర్యలు చేపట్టేందుకు కసరత్తు జరుగుతోంది. ముందుగా పదోన్నతులు, ముఖ్యమైన పోస్టింగులు ఇవ్వకుండా బ్లాక్ లిస్టులో పెట్టాలని భావిస్తున్నారు. మరోవైపు ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసుల ఆస్తులపై అంతర్గతంగా విచారణ సాగుతోంది. అవసరమైతే ఏసీబీ కేసులు నమోదు చేయాలని యోచిస్తున్నారు. కానిస్టేబుల్ నుంచి అదనపు ఎస్పీ స్థాయి వరకు సుమారు 30 మంది జాబితాను ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ సిద్దం చేసినట్లు సమాచారం. నయీం వ్యవహారంలో అన్ని కోణాల్లో వడబోస్తోన్న ప్రత్యేక దర్యాప్తు బృందం పోలీసుల జాబితాను కూడా సిద్ధం చేసింది. కానిస్టేబుల్ నుంచి అదనపు ఎస్పీ స్థాయి వరకు సుమారు 30 మంది నయీంతో సంబంధాలు కొనసాగించినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. పుప్పాలగూడలోని నయీం నివాసంలో పలువురు పోలీసుల ఫోటోలు లభించాయి. నయీం ఫోన్ కాల్స్ విశ్లేషణలో మరికొందరి వివరాలు బయటపడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు అరెస్టైన 93 మంది నయీం అనుచరులు కొందరి పేర్లు వెల్లడించారు. వీటన్నింటితో జాబితా సిద్ధం చేసిన సిట్ ఏ స్థాయిలో సంబంధాలు కొనసాగించారనే కోణంలో అంతర్గత విచారణ జరుపుతున్నారు. లిఖితపూర్వకంగా ఫిర్యాదులు అందితే తప్ప కేసులు నమోదు చేయలేరు. కానీ పరారీలో ఉన్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్తో సంబంధాలు పెట్టుకోవడం నేరమే కాబట్టి ముందుగా క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఓ నిర్ణయానికి వచ్చారు. త్వరలో జరగనున్న పదోన్నతులకు వీరిని దూరంగా ఉంచాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అదేవిధంగా బదిలీల్లో కూడా కీలక పోస్టింగులు ఇవ్వకూడదని భావిస్తున్నారు. మరోవైపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 30 మంది పోలీసుల ఆస్తుల వివరాలు కూడా సేకరిస్తున్నారు. ఇప్పటికే కొందరి ఆస్తులకు సంబంధించిన వివరాల కోసం రిజిస్ట్రేషన్ల శాఖకు లేఖలు రాసినట్లు సమాచారం. పూర్తి వివరాలు అందిన తర్వాత వాటిని అవినీతి నిరోధక శాఖకు ఇచ్చి కొందరిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు నమోదు చేసి అరెస్టులు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.